ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పరుగులు తీస్తున్న వాళ్ళు, ప్రయాణం చేస్తున్న వాళ్ళు, పనులు చేస్తున్న వాళ్ళు, ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త సుమా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో కొదమ సింహం నీ కోసం కాచుకొని కూర్చోండి. ఎన్నో సందర్భాల్లో నీ జీవితంలో నీకు బాగా తెలుసు, త్రాగిన త్రాగుడిని బట్టి, తిరిగిన తిరుగుళ్లను బట్టి, నువ్వు కోలుకోలేనటువంటి రోగాన్ని కొని తెచ్చుకున్నావు, మంచాన పడ్డావు, చావలసి ఉంది. మర్చిపోయావా? చావలు. ఎందుకని? దేవుడు నిన్ను కనికరించాడు. తప్ప తాగే లారీ కింద పడాల్సింది, తప్ప తాగే బస్సు కింద పడాల్సింది. ఆ బస్సు గుద్దింది కానీ, లారీ గుద్దింది కానీ, పొరపాటున కుడివైపుకి పడితే చక్రాల కింద పడేవాడు, ఎడం వైపు పడ్డాను వాడు, సరిపోయింది. చచ్చిపోవలసిన వాడు కాపాడపడ్డాడు. ఎందుకని? దేవుడు నీకు వార్నింగ్ ఇచ్చాడు, మరణము చాలా దగ్గరగా ఉంది.